ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక రాశి ఫలితాలు చూసినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. లాభస్థానంలో సంచారము, అదేవిధంగా 12వ స్థానంలో సంచారము, శుక్రుడు 9వ స్థానంలో సంచారము, అదేవిధంగా శుక్రుడు 10వ స్థానంలో సంచారము, బుధుడు 10వ స్థానంలో సంచారము, 11వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా చక్కగా ఉంది. రవి 10వ స్థానంలోను లాభస్థానంలోనూ సంచారము అనుకూలంగా కనిపిస్తుంది. ఇక వీరు చూసినట్టయితే రాహు 4, అదేవిధంగా కేతు 10, గురువు 8, అదేవిధంగా శని 5వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే వీరికి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఎందువల్లంటే కుజుడు, శుక్రుడు, గురువు, రవి చాలా చక్కటి ఫలితాలు ఈ 4 గ్రహాలు మీకు ఈ మాసంలో కలుగజేస్తున్నారు. ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కుజుడు మొదటి భాగంలో అంటే సెప్టెంబర్ మధ్య సెప్టెంబర్ 14, 15 అలా మరి మొదటి భాగంలో కనుక చూసుకున్నట్టయితే 1 నుంచి అక్కడి వరకు చూసుకున్నట్టయితే వీరికి ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది. కుజుడు వృశ్చిక రాశికి రాశ్యాధిపతి, అదేవిధంగా 6వ అధిపతి వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే రాశ్యాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా అనుకూలత అనేది ఉంటుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంటుంది, ధన లాభం అనేది బాగుంటుంది. అదేవిధంగా శత్రు నాశనం అనేది ఉంటుంది. 6వ స్థానము వృత్తికి సంబంధించిన స్థానం, అంటే వృత్తిలో డామినేషన్ అనేది ఉంటుంది, వృత్తిలో అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైతే కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే ఆ కోర్టు వ్యవహారాలు కూడా మీకు మొదటి భాగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలు కూడా లాభంగా ఉంటాయి. ఎందువల్లంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభస్థానంగా మనకు కనిపిస్తుంది. మీ యొక్క పార్ట్నర్స్ యొక్క ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే మీ యొక్క పార్ట్నర్స్ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకి మొదటి భాగంలో కుజుని వల్ల కనిపిస్తున్నాయి. పోటీకి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రాపర్టీ, కోర్టు, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో సహోదరులు సోదర భావంతో ఉన్నవారు లేదా సోదరిమణుల మధ్య మీకు అనుకూలత అనేది మనకు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మొదటి భాగంలో చూడవచ్చు. ఇక చూసినట్టయితే శుక్రుని వల్ల కూడా మొదటి భాగంలో చాలా చక్కగా ఉంటుంది. శుక్రుడు 12వ అధిపతి, అదేవిధంగా 7వ అధిపతి 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 9వ భావము శుక్రునికి గోచార రీత్యా అనుకూలంగా ఉంటుంది. అంటే 7వ అధిపతి కాబట్టి మీకు దాంపత్య సౌఖ్యం అనేది మొదటి భాగంలో చాలా చక్కగా మనకు వృశ్చిక రాశి వారికి చూడవచ్చు. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9వ భావము ఆధ్యాత్మికతకు, అదేవిధంగా మనకి గుళ్ళు, గోపురాలు లేదా స్పిరిచువల్కి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తుంది. కాబట్టి
దానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది మీకు మొదటి భాగంలో ఉంటుంది, చక్కగా ఉంటుంది. అదేవిధంగా మంచి వస్త్రధారణ ఉంటుంది. భార్య వల్ల సంతోషం పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు మొదటి భాగంలో ఈ వృశ్చిక రాశి వారికి మనకు కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే బుధుని వల్ల చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి బుధుడు వల్ల మనకి దశమ స్థానంలోనూ అదేవిధంగా లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో బుధుడు దశమ స్థానంలో గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు. కాబట్టి వృత్తి విషయంలో మీకు చాలా చక్కగా ఈ మాసంలో ఉంటుంది. మనకి బుధుడు కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి వృత్తిలో చక్కటి కమ్యూనికేషన్ వల్ల ఏదైతే మీ వల్ల అవుతుంది, ఏదైతే మీ వల్ల కాదు, ఏదైతే అనుకుంటారో అలాంటివి కమ్యూనికేటింగ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రాపర్గా మీరు పెట్టడం వల్ల, కమ్యూనికేషన్ జాగ్రత్తగా చూడడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు దశమ స్థానంలో కాబట్టి మిథున రాశిలో దశమ స్థానంలో మనకి దశమ స్థానం అంటే వీరికి వృశ్చిక రాశికి దశమ స్థానము సింహరాశిలో సంచారం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకు ఈ యొక్క బుధ గ్రహం వల్ల మనకు కలుగుతున్నాయి. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండవ భాగంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సడన్గా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు రెండవ భాగంలో కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితుల వల్ల ఆనందం, సంతోషం అనేది కనిపిస్తుంది. ధనం సేవింగ్స్లో వృద్ధి అనేది ఉంటుంది. ఆడిటింగు, అకౌంటింగ్ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉంటుంది. దాంపత్య సౌఖ్యం బాగుంటుంది. తన మాట ద్వారా, వాక్కు ద్వారా మీరు చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు మనకి ఏదైతే ఈ వృశ్చిక రాశి వారికి బుధగ్రహం వల్ల కలుగుతున్నాయి. అయితే ఈ రవిగ్రహం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. బుధగ్రహం వల్ల దశమ స్థానంలో బుధగ్రహం వల్ల అనుకూలత ఉంది. కమ్యూనికేషన్ వల్ల మీరు చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా రవి కూడా దశమ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. దశమంలో రవి దిగ్బలి అంటే చాలా బలవంతుడు. మీరు పనిచేసే చోట ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అనుకూలంగా కనిపిస్తుంది. మీ యొక్క ఏదైతే సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో వారి నుంచి కూడా అనుకూలత ఉంటుంది. హై స్టేటస్లో ఉన్నవారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. వారితో కూడా సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా మెరుగుపడతాయి. రవి గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా మీ గోల్ ఓరియంటెడ్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ యొక్క డ్రీమ్స్, గోల్స్కి కూడా కారకత్వం వహిస్తాడు. కాబట్టి వాటి విషయాల్లో గవర్నమెంట్ కానీ, వృత్తి విషయాల్లో కానీ, డ్రీమ్స్ విషయాల్లో కానీ, వీటన్నింటి విషయాల్లో రవి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వాటన్నిటి విషయాల్లో మీకు సానుకూలత ఉంటుంది. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. గౌరవం సమాజంలో పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేది కూడా మీకు పెరుగుతుంది. అదేవిధంగా మీకు లాభస్థానంలో రవి సంచారం చేస్తాడు. అయితే రెండవ భాగంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పనికి తగినటువంటి ఫలితం ఉంటుంది. రవిగ్రహం వల్ల ఏదైతే గోల్స్ ముందు భాగంలో మనం అనుకున్నామో అవి రెండవ భాగంలో కూడా చక్కగా ఫలించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పదోన్నతి లేదా పదవిలో మంచి ఏదైనా కొత్త స్టార్ట్ చేయడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు రవిగ్రహం వల్ల కూడా కలుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అది ముఖ్యంగా రవి వల్ల మీకు కలుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఇవి స్థూలంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇంకా ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే రెండవ భాగంలో ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే ఈ మనకు ఏదైతే రాష్ట్రాధిపతి కుజుడు ఉన్నాడో, కుజుడు 12వ స్థానంలో సంచారం చేస్తాడో, రెండవ భాగంలో 12వ స్థానంలోకి వస్తారు కాబట్టి ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు ప్రయాణాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి చేసుకోండి. దుబారా ఖర్చులు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ముఖ్యంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు పొందేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల
చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల, లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే, మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కటక రాశి వారు కనుక చూసినట్టయితే, కర్కటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి, శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే, ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే, ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే, ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే, ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే, కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే, మీన రాశి వారు శివలింగాన్ని ఆరాధించండి, శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి.
తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.